9 weeks వ్రత్ అండ్ పూజ ఆఫ్ శ్రీ షిరిడి సాయిబాబా ఇన్ తెలుగు. 3 ముత్యాల తొలి పలుకులు. షిరిడీలో వేప చెట్టు క్రింద ఒక 16 ఏళ్ల బాలునిగా సాయిబాబా తొలిసారిగా కనిపించినాడు. ఈ భూమిని తన మాతగాను, ఆ పరమాత్మనే తన పితగాను స్వీకరించి ఈ లౌకిక జీవనంలో మునిగి ఉన్న జీవులకు మరియు బాధలను అనుభవించుచున్న మానవ సముదాయంను ఉద్ధరించుటకై సాయిబాబా అవతరించాడు. మహాత్ములకు కులమేది, మతమేది, హృదయంలో కరుణ భావములు ప్రవహించాలని, శాంతిని నెలకొల్పాలని మరియు సమస్త మానవావళిని ముక్తి మార్గంలో తీసుకువెళ్లాలనేదే మహాత్ముల ధ్యేయము. ఈ కరుణామయుడు దేవుడు ఒక్కడే అని చాటి చెప్పి ఈ పరమ సత్యమును భక్తులు అనుభవంతో ఎరుగుటకు మార్గదర్శకుడయ్యను. నీ పూర్వజన్మ లోపముతో కూడినది, నీ భవిష్యత్తు అనిశ్చితం కనుక ఏ లోపము లేని నీ వర్తమాన కాలమును వృధా చేసుకోకు. సాయిబాబా యొక్క దివ్య మంత్రములు ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల. ఇక మనిషి చేయాలన్నదేమనగా సాయిబాబా సంపూర్ణ భక్తి నిరంతరం స్మరించడమే. తన దైవంపై ఎప్పుడైతే భక్తి స్థిరమైన విశ్వాసం, అనన్య భక్తి ఉండునో అప్పుడే భగవంతుడు అతని ప్రార్థనలను మన్నించును. సాయిబాబా యొక్క ధునిలాగే సాయినాథునిపై భక్తి సైతం మన హృదయంలో ఉజ్వలంగా తేజోమతం కావాలి. మనలోని ఆత్మవాణిని వింటూ పరిమళ మకరందాన్ని ఆస్వాదించడానికై సాయినాథుని భక్తితో సేవించి పారవస్యం చెందాలి. పరమాత్ముడా, నీ అంతరాత్మలోనే స్థితుడై ఉండగా బాహ్య ప్రపంచంలో భగవంతుని అన్వేషణేలా అని సాయినాథుడు తన భక్తులను ప్రశ్నించి జ్ఞానోపదేశం చేశాడు. ఏ భక్తుడైతే సంపూర్ణ సాయిబాబాకు శరణాగతుడగునో అతని సమస్త బాధలను, ఆపదలను తొలగించి సంరక్షించును, దుఃఖ పరిస్థితులలో నీకు అండగా ఉండును అని తన భక్తులకు అభయమిచ్చాడు. సాయి భక్తులు నిశ్చయముగా సాయి భగవానుని దర్శనమును, కృపను అనుభవించెదరు. ఏ భక్తుడు తన సకల సంపదను, తన శరీరమును, తన ఆత్మను సాయినాథుని పాదములకు సమర్పించునో ఆ భక్తునికి శ్రీ సాయిబాబా సదా రుణపడి ఉండును. భక్తులు తన బాధలనే బరువును ఆ కృపాకరుణ బాబాపై మోపితే ఆ కరుణమయుడు ఆ భక్తుల కొరకై ఆ బాధలను తాను మోయుతూ వాటిని కడతీర్చును. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని సంభవించునో మరియు అధర్మము ప్రజలు చూచునో భగవంతుడు ఆయా సమయములందు తన కర్తవ్య పాలన కొరకై అనేక రకాల రూపములందు అవతరించును. సత్పురుషుల రక్షణకు గాను, దుష్టులను శిక్షించడానికి గాను మరియు ధర్మమును నేల్కొల్పుటకు గాను ఈ విశ్వంలో యుగ యుగాలందు పరమాత్ముడు అవతరించుచూనే ఉండును. ఈ అవతారములలో శ్రీ షిరిడి సాయిబాబా అవతారం ఒకటి. శ్రీ షిరిడి సాయిబాబా మీద భక్తి పరమ అయస్కాంతంలా కోట్లాది ప్రజలను ఆకర్షిస్తోంది. ఎవరికి తెలుసు సాయిబాబా యొక్క కులము, మతము? సాయినాథుడు మహ్మదీయుల పవిత్ర మత గ్రంథం ఖురాన్లోని ఉపదేశములను అనర్గళంగా పాడెను. హిందూ వేదములలోని శ్లోకములు సందర్భానుసారంగా వినిపించెను. తన ద్వారా హిందూ ముస్లింల మధ్య పరమ బాంధవ్యమును పెంపొందించాడు. సాయినాథుడు తన భక్తులకి వారి వారి ఇష్టదైవముల స్వరూపంలోనే అద్భుత దృష్టిని ప్రసాదించాడు. అతి అదృష్టవంతులైన భక్తులకు సాయిబాబా శ్రీకృష్ణుడిగాను, శివునిగాను, శ్రీరామచంద్రునిగాను మరియు సాయినాథుని అవతారంగాను వారి స్వప్నములందు దర్శనమిచ్చి వారిని భక్తి పారవస్యంలో ముంచాడు. ఈనాటికి నిర్యాణం చెందిన ఎన్నో సంవత్సరముల తర్వాతను సాయినాథుని పవిత్ర ఆత్మ సాయిబాబా భక్తులు తమ బాధల నుండి ఆ సాయినాథుని పవిత్ర ఆత్మయే తమను రక్షిస్తోందని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటున్నారు. సాయినాథుడు తన జీవితంలో ఎన్ని మహత్యాలను గావించినాడో లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. సాయినాథుని అయస్కాంతం లాంటి ఆధ్యాత్మిక శక్తి ఆయన భక్తులను ఆకర్షిస్తూనే ఉండును. ఎప్పుడైతే సాయి భక్తులు తమ నిరాశలను, దుఃఖములను సాయినాథునికి విన్నవించుతూ ప్రార్థించెదరో అప్పుడు ఆ కరుణమయుడు ఆ దీనుల కన్నీటిని తుడుచును. ఆ భక్తులు దుఃఖ పరిస్థితులలో సాయిబాబా కృపను అనుభవించెదరు. దైవమే సాయిబాబా. ఏ భక్తుడైతే తన సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబా పాద పద్మములందు శరణాగతుడై ఈ నవ గురువారంల శ్రీ సాయి వ్రతమును ఆచరించునో అతని యొక్క సర్వ ప్రార్థనలు, కోరికలు నిశ్చయముగా ఫలించుననేదే కాక సకల విఘ్నములు నివారించబడును. శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం. ఓం అవిఘ్నమస్తు సాయినాథాయ నమః. ప్రథమం సాయినాథాయ నమః, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమార్థాయ, షష్ఠించ షిరిడీవాసనే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే. ఏతాని దవ నామాని త్రిసందపదే నిత్యం, సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథ గురు కృపా. ఏతాని దవ నామాని త్రిసందపదే నిత్యం
సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథ గురుకృప. ఈ సాయినాథ కష్ట నివారణ స్తోత్రం రోజుకు 3 పర్యాయములు ఎవరు పఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలగును. నవ గురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు. ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయసు భేదం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తిపూరితంగా సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం అయినను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలుకను సింహాసనముగా అమర్చి ఒక పసుపు వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటము గాని విగ్రహము గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటపై చందనం మరియు ఒక పలుకను సింహాసనముగా అమర్చి ఒక పసుపు వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహము గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటపై చందనం మరియు కుంకుమ తిలకం దిద్దాలి. పసుపు రంగు పూలమాలను గాని పసుపు రంగు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో అధ్యయనం చేయాలి. ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను భక్తితో కోరికలను విన్నవించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యమును సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతంలో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి పూజించాలి. పాలు కానీ, కాఫీ కానీ, టీ కానీ, లేక మిఠాయిలు కానీ, ఫలములను కానీ ఆహారముగా సేవించో, లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మాత్రం భోజనం, కాఫీ కానీ, టీ కానీ, లేక మిఠాయిలు కానీ, ఫలములను కానీ ఆహారముగా సేవించో, లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మాత్రం ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి. పూర్తిగా ఉపవాసం ఉండి కానీ, లేదా ఆకలి కడుపుతో కానీ వ్రతము ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరము దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములలో స్త్రీలు మైలు పడితే లేదా ఏదో కారణం చేత గాని పూజను ఆచరించనిచో ఆ గురువారం వదిలేయవచ్చును. ఈ వదిలేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. ఉద్యాపన నియమాలు. వ్రతము యథావిధిగా చేసి 9వ గురువారంతో పూర్తి చేయాలి. 9వ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి, భక్తుని స్తోమతను బట్టి. ఈ వ్రతము యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రతం పుస్తకములను 5 లేక 11 లేక 21 మందికి ఉచితంగా పంచిపెట్టాలి. 9వ గురువారం ఈ పుస్తకములను పూజా గృహం నందు పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకున్న వారికి దైవానుగ్రహం లభించును. పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోర్కెలు ప్రార్థనలు నెరవేరును. పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోర్కెలు ప్రార్థనలు నెరవేరును. సాయిబాబా వ్రత కథ. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలలో, భాషలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె చాలా సహనంతో అన్ని కష్టాలను సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారం దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేష్ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటికి మాటికి భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహము ముందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యము మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాద గాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు. వ్రతము సమయమునందు పళ్ళు, పానీయాలు లేక ఒక పూట ఆహారం మాత్రం భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకములను ఉచితంగా వితరణ గావించాలి. ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది.
ఈ వ్రతము భక్తుని యొక్క కోరికలను తీర్చును. కానీ భక్తునికి సాయిపై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును, సాయిబాబా అనుగ్రహం లభించును అని సాధువు చెప్పెను. కోకిల కూడా ఈ నవ గురువార వ్రతము ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారము ఉచితముగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తి గావించింది. కోకిల కూడా ఈ నవ గురువార వ్రతము ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారము ఉచితముగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తి గావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖము శాంతి వెలసినవి. మహేష్ యొక్క కలహ స్వభావము శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారం కొనసాగినది. వారి జీవనం వృద్ధి చెందినది మరియు ఆనందముతో జీవనం సాగించడం మొదలుపెట్టారు. ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ అతని భార్య కోకిల ఇంటికి వచ్చేశారు. వారు తమ పిల్లల చదువులో బాగా వెనకపడ్డారనియూ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదనియూ వాపోయారు. కోకిల వారికి నవ గురువారంలో సాయిబాబా వ్రతమును గూర్చి వివరించినది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క బావ భార్య వారికి వ్రతము యొక్క వివరణలు చెప్పమంది. సాయి వ్రతం చేయుటకు నియమాలు వివరించింది. కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న కోకిల అక్కాబావాల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. ఆమె పిల్లలు సాయి వ్రతమును ప్రారంభించారనియూ పిల్లలు బాగా చదువుతున్నారనియూ తాము సైతం సాయి వ్రతం ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలు యొక్క కుమార్తెకు ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైందనియూ పక్కింటి ఆమె నగలు పెట్టు కనపడకపోగా వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో అగాంతకుడు వారికి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకు తెలియజేసింది. కోకిల సాయి భగవానుని శక్తిని సాయి వ్రత మహిమను తెలుసుకొనినది. దీనితో సాయినాథుని మీదన్న భక్తి మరీ గాఢమైనది. ఓ సాయినాథ, మమ్ము దీవించుము, మాపై నీ కరుణా కృపను చూపుము. సాయిబాబా వ్రతం యొక్క అద్భుత ప్రయోజనములు. మోకాళ్ళ నొప్పి అద్భుతంగా నయమైనది. తనకున్న రోగం ఏదైనా కానీ ఆ భక్తుడు సంకటంతో నిరాశతో కడకు సాయి పాదములందు శరణాగతుడై సాయి అని ప్రార్థించుతే ఆ బాధలు తొలగిపోతాయి. ఆ రోగం నుండి కోలుకొనును. నేను మోకాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతుండేదాన్ని. కొన్ని దినముల క్రితం నా కాలు విరిగింది. శస్త్రచికిత్స అవసరం ఉందని వైద్యుడు సలహా ఇచ్చాడు. కానీ నేను వద్దన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను కోలుకున్నాను. ఆకస్మికంగా మా నొప్పి మళ్ళీ మొదలైంది. ఒక్క వారం మొత్తం ఒక్క అడుగు వేయడానికి కూడా వీలు కాలేదు. సెలవు రోజుల్లో మా కుటుంబ సభ్యులందరూ షిరిడీ పయనానికి, రాజస్థాన్ పయనానికి ఏర్పాటు చేశారు. వారి వెంట వెళ్లాలన్న యోచన కూడా చేయడం సాధ్యం కాలేని స్థితిలో నేనున్నాను. నా కాళ్ళ బాధ తీవ్రత దుస్థితి. సెలవు రోజుల్లో మా కుటుంబ సభ్యులందరూ షిరిడీ పయనానికి, రాజస్థాన్ పయనానికి ఏర్పాటు చేశారు. వారి వెంట వెళ్లాలన్న యోచన కూడా చేయడం సాధ్యం కాలేని స్థితిలో నేనున్నాను. నా కాళ్ల బాధ తీవ్రతతో నా దుస్థితిని చెప్పుకొని చాలా దుఃఖించి నా జీవితంలో ఇక ముందెన్నడూ నయం కాదన్న భావంతో కృషించిపోయాను. కానీ నాకు సాయినాథునిపై నమ్మకం, భక్తి ఎక్కువ. ఇంతకు ముందే ఎన్నోసార్లు ఉపవాసంతో ప్రార్థించాను. కానీ నిర్దేశించబడిన నియమాలు పాటించలేదు. పరిచయస్తులొకరు నవ గురువారంలో సాయి వ్రత మహిమను నాకు తెలియపరిచారు. నేను ఆ వ్రతమును ఆచరించాలన్న కోరిక నాకు కలిగినది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని నా స్కూటర్ మీద సాయి మందిరానికి వెళ్ళాను. నేను షిరిడీని దర్శించాలని, రాజస్థాన్కు పయనించాలనియూ నా కాళ్ల బాధ అతి తీవ్రంగా ఉండబట్టి ఇదెలా సాధ్యమనియూ ఈ సాయి మందిరం నుండి బయటకు అడుగు పెట్టగానే నా మోకాళ్ల నొప్పి నయమైందంటే నేను 9 గురువారంలో సాయి వ్రతమును ఆచరించుదని ప్రతిజ్ఞ చేసి సాయి కరుణామయుని భక్తిపూర్వకంగా ప్రార్థించాను. నా జీవితంలో అటువంటి అద్భుతమైన మహత్యమును ఎప్పుడూ అనుభవించలేదు. నేనెప్పుడూ సాయి మందిరం నుండి బయటకు అడుగు పెట్టగానే నా మోకాళ్ల నొప్పి బాధ అత్యాశ్చర్యకంగా అదృశ్యమైనది. నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. నేను షిరిడీ, రాజస్థాన్లకు వెళ్ళాను. ఎంతో దూరం నడిచాను. కొండలపైకి సైతం ఏ నొప్పి లేక సాయినాథుని ఆశీర్వాదంతో నడిచాను. ఎస్ఎస్సి పరీక్షలలో మంచి శాతం మార్కులతో ఉత్తల్ అనే అమ్మాయి తన చదువు మీద ఆసక్తి చూపలేక ఎలాగో 9వ తరగతి అతి కష్టం మీద పూర్తి చేసింది. తనకు జ్ఞాపక శక్తి చాలా వరకు తగ్గిపోయిందని చెబుతూ ఉండేది. హీతల్ తల్లిదండ్రులకు తమ కూతురు ఎలా 10వ తరగతి పూర్తి చేస్తోందని చాలా బాధపడేవారు. క్వార్టర్లీ పరీక్షల్లోనూ అన్ని సబ్జెక్టులు తప్పింది.
కొందరు శ్రేయోభిలాషులు 9 గురువారంల సాయి వ్రతం చేయమని సలహా ఇచ్చారు. ఆ విధంగానే హీతల్ సాయి వ్రతము ఆచరించి ఆ దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసింది. ఈ వ్రతం కాగానే క్రమంగా హీతల్ యొక్క జ్ఞాపక శక్తి వృద్ధి అయినది. మొదట ఫిర్యాదు చేసిన పంతులందరూ హీతల్ను అభినందించసాగారు. సాయినాథుని కృప వల్ల హీతల్ 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణురాలై 11వ తరగతిలో సైన్స్ గ్రూపులో చేరినది. గడ్డ నయమైనది. ప్రీతి చెవుల్లో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనది. చాలా వరకు వినికిడి శక్తి సైతం తగ్గిపోతుంది. ఈఎన్టీ నిపుణుల పరిశోధనాభినయంతో చెవుల లోపలి భాగంలో ఒక పెద్ద గడ్డ పెరుగుతోందని, శస్త్రచికిత్స అనివార్యము అని బయాప్సీ తీయించి ఆ రోగం పేరు కూడా చెప్పి ఆపరేషన్ కొరకు రోజు కూడా నిర్ణయించారు. ప్రీతి కుటుంబ సభ్యులు కలతపడ్డారు. కానీ ప్రీతి మాత్రం కలత చెందలేదు. తాను 9 గురువారంల సాయి వ్రతమును ఆచరించి తీరాలని పట్టుపట్టి ఆపరేషన్ను ముందుకు నెట్టుకుంది. బీదలకు అన్నదానం మరియు సాయిబాబా వ్రత మహిమ పుస్తకములు ఉచితంగా వితరణ గావించి భక్తి శ్రద్ధలతో ఈ సాయి వ్రతమును పూర్తి చేసినది. తరువాత ఆమె ఆరోగ్యం కుదుటపడి ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది. మహేంద్ర మరియు రేఖ బిడ్డలు లేని దంపతులు. బిడ్డలు లేని కారణంగా తన అత్తమామలతో అనేక విధములుగా అవమాన పాలైనది రేఖ. ఎన్నో వైద్యములు చేయించుకున్నది రేఖ. కానీ మాతృమూర్తి కాలేకపోయినది. ఆ దంపతులు ఎంతో మంది జ్యోతిష్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. రేఖ సర్కారీ ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు రేఖ యొక్క సహోద్యోగి ఆమెకు సాయి వ్రతం గురించి వివరించింది. రేఖ ఎంతో భక్తి శ్రద్ధలతో 9 గురువారంల సాయి వ్రతమును ఆచరించి బీద సాధులకు అన్నదానం మరియు సాయి వ్రత మహిమ పుస్తకములను వితరణ గావించింది. అలా కొన్ని రోజులకు రేఖ గర్భం ధరించి ఒక పన్నంటి పాపకు జన్మనిచ్చినది. నీల ఒక కార్యాలయంలో పనిచేస్తుంది. ఆమెకు అహ్మదాబాద్ నుంచి కచ్కు బదిలీ అయినది. నీల అమ్మగారు చాలా కలత చెందింది. క్రమంగా జబ్బులో పడింది. బదిలీ ఆజ్ఞ రద్దు చేయమని ప్రార్థిస్తూ ఉన్నతాధికారులకు విన్నవించుకుంది. కానీ ఇంకో 10 రోజుల్లో గాని ఆమె బదిలీ అయిన చోట హాజరు కాని పక్షంలో ఆమెని పనిలో నుండి తీసివేయబడునని ఇంకో ఆర్డరు వచ్చింది. అందుచేత అంత దూరం ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపడం అని నీల అమ్మగారికి మరీ కంగారు ఎక్కువైనది. ఆ రోజు గురువారం నీల స్నేహితురాలు నందిత ఇంటికి వచ్చినది. నీల పరిస్థితులను గమనించి 9 గురువారంల సాయి వ్రతం గురించి వివరించినది. ఆ ప్రకారమే నీల ఆ రోజే వ్రతం ఆరంభించింది. ఆమె యొక్క ఖర్చు బదిలీ రద్దు చేయబడినదని, ఆమెకు అహ్మదాబాద్లోనే ఉన్న వేరొక శాఖకు బదిలీ చేయబడినదనియూ ఆశ్చర్యకరమైన ఒక ఉత్తరం నీలకు 3వ రోజు అందింది. ఈ సంఘటనతో సాయి పైన నీలకు మరింత విశ్వాసం, భక్తి పెరిగింది. నీల దీక్షను పట్టుదలతో, భక్తి విశ్వాసాలతో సాయి వ్రతం పూర్తి చేసి సాయి వ్రత పుస్తకములను ఉచితంగా పంపిణీ చేసి సాయి భక్తిని ప్రచారం చేసినది. మరికొన్ని అద్భుతాలు. ఒక అందమైన విద్యావంతుడైన వ్యక్తి ఒక ప్లీడర్ గారి కార్యాలయంలో వృత్తి చేస్తున్నాడు. ఏదో కారణాల వల్ల అతనికి వివాహం కాలేకపోయినది. కానీ 9 గురువారంల సాయి వ్రతం ఆచరించగానే ఒక అందమైన విద్యావంతురాలైన సుగుణవంతురాలైన ఒక సంస్థలో వృత్తి చేస్తున్న అమ్మాయితో అతని వివాహం నిశ్చయింపబడినది. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది మరియు అతని రాబడి క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. అతను సాయి వ్రతం చేపట్టగానే ఆయన వ్యాపారం వృద్ధి చెందినది. అతడు తన వ్యాపారంలో ఎంతో వృద్ధి సాధించి కోట్లు సంపాదించినాడు. ఒక యువకుడు ఎంకామ్ డిగ్రీ ఉన్న తనకు ఒక మంచి వృత్తి లభించలేదు. అతను తన తల్లి సైతం 9 గురువారంల సాయి వ్రతం ఆచరించి నిర్దేశించబడిన విధంగా సాయి వ్రతమును ఒక యువకుడు ఎంకామ్ డిగ్రీ ఉన్న తనకు మంచి వృత్తి లభించలేదు. అతను తన తల్లి సైతం 9 గురువారంల సాయి వ్రతం ఆచరించి నిర్దేశించబడిన విధముగా సాయి వ్రతమును ఆచరించి సమస్త నియమాలను పాటించిన పిమ్మట ఆ యువకుడికి ఒక మంచి వృత్తి లభించింది. ఒక కళాకారునికి తన సంపాదనతోనే తన కుటుంబాన్ని పూర్తిగా పోషిస్తున్నాడు. టీవీలో కానీ సినిమాలో కానీ మంచి పాత్రలు లభించక చాలా కష్టపడుతుండేవాడు. 9 గురువారంల సాయి వ్రతం ఆచరించి నిర్దేశింపబడిన విధముగా సాయి వ్రతమును ఆచరించిన పిమ్మట టీవీలోను సినిమాలోను మంచి పాత్ర లభించి చాలా అభివృద్ధి సాధించాడు. సాయి స్మరణం. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, నీ శిశువును దీవించుము సాయి, నా మొరలను వినుము, నాలో భక్తిని స్థిరపరచుము, నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి, నా బాధలు తీర్చుము, ఆనందము నాలో చిలుకుము, నా పాపల ప్రార్థన వినుము, నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి.
సాయిరామే జీవనము, సాయిరామే ప్రార్థనము, సాయిరామే ఆనందము, సాయిరామే కీర్తనము, సాయిరామే భాగ్యము, సాయిరామే స్వర్గము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. సాయిరామే తృప్తి, సాయిరామే శాంతి, సాయిరామే భగవంతుని అవతారము, సాయిరామే విశ్వము, సాయిరామే కరుణమూర్తి, సాయిరామే వివేక స్ఫూర్తి. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. సాయిరామే సత్ప్రవర్తన, సాయిరామే మోక్షం, సాయిరామే కర్తవ్యం, సాయిరామే పరమసత్యము. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. సాయిరామే యేసుక్రీస్తు, సాయిరామే హిందూ మనుజుడు, సాయిరామే ఇస్లాం మతస్థుడు. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. సాయిరామే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సాయిరామే నిరాడంబరుడు, సాయిరామే మాతా పితా గురుదేవుడు, సాయిరామే ప్రాణజీవుడు, సాయిరామే ఆత్మరాముడు. నన్ను దీవించు సాయి, నన్ను దీవించు సాయి. శ్రీ దత్తాత్రేయ ప్రాతస్మరణం. ప్రాతస్మరామి కరుణా పరుణాలయం త్వం, శ్రీ దత్త మార్త వరదం వరదండహస్తం, శాంతం నిజార్తి సమనం దమనం వినీత, స్వాంతరాకిలమలం విమలం ప్రశాంతం. ప్రాతర్భజామి భజదీష్ట వరప్రదంతం, దత్తం ప్రసాద సదనం వరహిదంతం, కాంతం ముదాత్రితనయం భవవిమోక్షహేతుం, సేతుం వృషస్య పరమం జగదాదిహేతం. ప్రాతర్నమామి ప్రయతోననూయ, పుత్రం స్వమిత్రం యమితోననూయ, భూయాం నియాప్తా స్తమిహర్త బంధుం, కారుణ్య సింధుం ప్రయమామి భక్త్యా. లోకత్రయ గురోర్యస్తు శోకత్రయమిదం వదేత్, శ్రీ దత్తాత్రేయ దేవస్య తన్య సంసారకిః కుతః. షిరిడివాస ద్వారకామాయి నిన్ను వీదలేము ప్రభు, బూటివాడలోన రోజుకొక్క రీతి సేవలందుకొనుచు మమ్ము మరచినావయ్యా. నీ కరుణ లేని జన్మ నిరుపయోగమయ్యా, నీ మహిమ చూపి మమ్ము బ్రోవువయ్యా. నీ దరహాసం ఒక్కసారి చాలు, ఒక్కసారి చాలు ప్రభు. షిరిడివాస ద్వారకామాయి నిన్ను వీదలేము ప్రభు. యోగులలో నీవు ఆత్మయోగివయ్యా, వేదాల సారం నీవే కదయ్యా. రాగాలలోని రాగం మమతానురాగం, భావాలలో భావం అనుభవసారం అని మాకు తెల్పి మంచి దారి చూపి మమ్ము బ్రోచినావు ప్రభు. షిరిడివాస ద్వారకామాయి నిన్ను వీదలేము ప్రభు. సాయిరామ స్తోత్రం. సాయిరామ స్తోత్రం. శివం నిత్యమేకం విభుం తారకాభం శుభకార మకార మాన్యం నుమాన్యం, మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే. విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణధార మాధార హీనం పరేణ్యం, మహంతం నిబాంతం గుహాంతం గుణాంతం శుభాంతం స్యం సాయిరామం ప్రపద్యే. నిజే మానస మందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో సాయినాథ, త్వమే వాసి దైవం పరం ఏ యదేకం సుచైతన్యమేతత్వ ధన్యం నమస్తే. నమః సచ్చిదానంద రూపాయ తస్మై నమో దేవ దేవాయ రామాయ తుభ్యం, నమో భక్తియుక్తానురుక్తాయ తుభ్యం నమః. పుణ్యపుంజై కాలప్యాయ తుభ్యం, నమో వేద వేద్యాయ దాద్యాయ పుంసే నమః. పుండరీకాయ తాక్షాయ తుభ్యం, నమో విశ్వకార్తే నమో విశ్వహరేర్త, నమో విశ్వభోక్తే నమో విశ్వదాత్రే, నమో విశ్వనేత్రే నమో విశ్వజైత్రే విశ్వప్రీత్రే నమో విశ్వత్రాక. నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రమోచ ప్రబోధ ప్రయాణ ప్రవీణ. పవిత్రం చరిత్రం విచిత్రం ద్వితీయం నరాయ స్మరం త్వస్వహం సాయిరామ. భవంతం భావాంతం భరత్యో భజంతో లభంతే సదానంద మానంద రూపం. సపుణ్యః సగన్య శరణ్యో మాయాయం నరో వేద ఏదేవ చూడామణిత్వాం, సదాకారమేకం చిదానందరూపం మనోతి వాగతం పరం సాయిధామ. సదా సాయి రామేతి నామామృతం తే సదా సాయి మానంద నిష్యంద కందం, పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమాంతమందర్భజే తం నితాంతం. కరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం ధనం సత్యభృత్యం భువంచ, సమస్త్వమేవా నమో సాయి దేవా. ప్రసీద ప్రసీద శ్రియం శ్రేయీ సాత్వం. ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప, ప్రసీద ప్రసీద ప్రచండారికాల, ప్రసీద ప్రసీద ప్రసన్న నుకంపన్, ప్రసీద ప్రసీద ప్రభో సాయిరామ. సాయిబాబా చాలీసా.
షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగ రావయ్య ముక్తి మార్గం చూపువయ్య షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం కఫిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం బైజా చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి బ్రోవువయ్య ఓ శ్రీరిడీసా దయామయ ధన్యము ద్వారక ఓమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తుల నీవు బ్రోచితివి చేసి మహమారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యించు శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఉది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నినుమేగా తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టర్కు నీవు రామునిగా బల్వంతకు శ్రీ దత్తునిగా నిమోనుకర్కు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండ్కు ఖండోబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలాపఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులము ఒసగుమయ్యా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలిచదము షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునియూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేవోయి షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయీసా మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణమూర్తి ఓ సాయి కరుణతో మము దరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
షిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టికి వ్యవహారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ओम शांति शांति शांति. गुरु ओम. ओम श्री साई गणेशाय नमः. ओम सद्गुरु साईनाथाय नमः. ओम जगद्गुरु साईनाथाय नमः. ओम परम गुरु साईनाथाय नमः. ओम देवगुरु साईनाथाय नमः. ओम साई शिवशक्त्याय नमः. ओम साई सर्वशक्तिमान्याय नमः. ओम साई सर्व व्यापनकाय नमः. ओम साई सर्व आत्माय नमः. ओम साई अलक निरंजनाय नमः. ओम साई सर्व साक्षियाय नमः. ओम साई अंतर्याम्याय नमः. ओम साई पुराजत नमः. ओम साई आदिशक्त्याय नमः. ओम साई अनादिशक्त्याय नमः. ओम साई रामाय नमः. ओम साई त्रिलोकीनाथाय नमः. ओम साई त्रिकाल दर्शियाय नमः. ओम साई गोविंदाय नमः. ओम साई सच्चिदानंद स्वरूपाय नमः. ओम साई भक्त रक्षकाय नमः. ओम साई परमानंद स्वरूपाय नमः. ओम साई महादुर्गाय नमः. ओम साई आकर्षण शक्त्याय नमः. ओम साई अज्ञान विनाशकाय नमः. ओम साई योगीश्वराय नमः. ओम साई पुरुषोत्तम पुरुषाय नमः. ओम साई शंकराय नमः. ओम साई सुख स्वरूपाय नमः. ओम साई कल्याण स्वरूपाय नमः. ओम साई जग आराध्याय नमः. ओम साई रघुनंदनाय नमः. ओम साई देवरक्षकाय नमः. ओम साई असुर संहाराय नमः. ओम साई कर्मफल दात्याय नमः. ओम साई दत्तात्रेय नमः. ओम साई कर्त पुरुषाय नमः. ओम साई दीनबंधुआय नमः. ओम साई भगत भयहार्याय नमः. ओम साई दुःख निवारणाय नमः. ओम साई अकाल पुरुषाय नमः. ओम साई आदिनारायणाय नमः. ओम साई लीलाधार्याय नमः. ओम साई जनहितकार्याय नमः. ओम साई शिव शंभोआय नमः. ओम साई आपत्तिहरणाय नमः. ओम साई शरणागत वात्सल्याय नमः. ओम साई माधवाय नमः. ओम साई राकनहाराय नमः. ओम साई जगत कारण्याय नमः. ओम साई सद्गति दात्याय नमः. ओम साई महाकालिकाय नमः. ओम साई करुणा सिंधुआय नमः. ओम साई सर्वेश्वराय नमः. ओम साई जगदीश्वराय नमः. ओम साई अकाल शक्त्याय नमः. ओम साई पतित पावन्याय नमः. ओम साई विश्वनाथाय नमः. ओम साई वेदस्वरूपाय नमः. ओम साई सुखदात्याय नमः. ओम साई हरिनारायणाय नमः. ओम साई सत्यस्वरूपाय नमः. ओम साई सर्व सामारण्याय नमः. ओम साई ज्योतिस्वरूपाय नमः. ओम साई महालक्ष्म्याय नमः. ओम साई हरिगोविंदाय नमः. ओम साई सोहम देव्याय नमः. ओम साई ओंकार स्वरूपाय नमः. ओम साई महासरस्वत्यै नमः. ओम साई माया विनाशकाय नमः. ओम साई वेंकटेश्वराय नमः. ओम साई हरिविठ्ठलाय नमः. ओम साई मोह विनाशकाय नमः. ओम साई विपित्ति भंजनत नमः. ओम साई भक्तिदात्याय नमः. ओम साई मुक्तिदात्याय नमः. ओम साई ज्ञानदात्याय नमः. ओम साई गोपीवल्लभाय नमः. ओम साई भावत्कार्याय नमः. ओम साई सर्वप्रियाय नमः. ओम साई अपराध हरत नमः. ओम साई पंडरीनाराय नमः. ओम साई कृपा सागराय नमः. ओम साई मंगलकारी देव्याय नमः. ओम साई अमंगलहारी देव्याय नमः. ओम साई अमृत सिंधुआय नमः. ओम साई शांतिदात्याय नमः. ओम साई चंद्रमौलीश्वर्याय नमः. ओम साई जगद्रूपाय नमः. ओम साई आत्मज्योत्याय नमः. ओम साई लक्ष्मीनारायणाय नमः. ओम साई आभेद शक्त्याय नमः. ओम साई विश्वात्माय नमः. ओम साई परमात्माय नमः. ओम साई भक्तवत्सलाय नमः. ओम साई अग्निरूपाय नमः. ओम साई गायत्र्याय नमः. ओम साई महाअंबिकाय नमः. ओम साई धर्मरक्षकाय नमः. ओम साई सिद्धिदात्याय नमः. ओम साई रिद्धिदात्याय नमः. ओम साई उर्प्रकाय नमः. ओम साई साधुरक्षकाय नमः. ओम साई चिंतनाक्षाय नमः. ओम साई आनंदमूर्ताय नमः. ओम साई भाग्यविदाताय नमः.
ఓం సాయి హరిహరాయ నమః. ఓం సాయి పరబ్రహ్మాయ నమః. నామస్మరణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే సాయి 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 హరే హరే, హరే బాబా 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 హరే హరే, హరే దత్త 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 హరే హరే. శ్రీ సాయిబాబా గారి 11 వచనాలు. ఎవరైతే షిరిడీకి వస్తారో వారి కష్టాలు కడతేరును. ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును. ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను. నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళినా నా భక్తుల కొరకు పరిగెత్తి వస్తాను. నేను నిత్య జీవిని, సత్యదేవుణ్ణి. దేవుడు ఒక్కడే, సర్వమతాలు సమానమే. నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని వమ్ము కానివ్వను. నన్ను ఏ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను. నా శరణుకు వచ్చి ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి. నాలో లీనమైన ప్రతి భక్తునికి నేను రుణపడి ఉంటాను. నన్ను నమ్మిన వారెవరైనా ఎన్నటికీ చెడిపోరు. శ్రీ సాయీశ్వర. సాయీశ్వర, షిరిడీశ్వర, ప్రతీశ్వర, షిరిడి ప్రతీశ్వర, సాయి 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 సాయీశ్వర, ప్రతీశ్వర, షిరిడి ప్రతీశ్వర, భక్త ఆదీన పరమేశ్వర, అవతార పురుష పురుషోత్తమ, పావన చరిత పరమాత్ముడ, మంగళరూప మహిమాన్విత, మనసారా వేడద మన్నించర, శాంతి స్వరూప సాయీశ్వర, ప్రేమావతార ప్రతీశ్వర, యోగ సాధకార యోగీశ్వర. సాయి శరణం. సాయిస శరణం శరణు సాయిస, ప్రతీస శరణం శరణు ప్రతీస, బూటీస శరణం శరణు బూటీస, షిరిడీస శరణం శరణు షిరిడీస, రాజాదిరాజా శరణు సాయిస, ఓ యోగి రాజా శరణు సాయిస, దత్తాన్ సజాత శరణు సాయిస, ఆనందరూప శరణు సాయిస, సచ్చిదానంద శరణు సాయిస, సద్గురుమూర్తి శరణు సాయిస, పరమ పవిత్ర శరణు సాయిస, పవన చరిత్ర శరణు సాయిస, జ్యోతిస్వరూప శరణు సాయిస, మాయా నిర్మల శరణు సాయిస, అయోనిజవాస శరణు సాయిస, బ్రహ్మాండ నాయక శరణు సాయిస, సచ్చరితవాస శరణు సాయిస, సకల కళామయ శరణు సాయిస, అనాథరక్షక శరణు సాయిస, ఆపద్బాంధవ శరణు సాయిస, శ్రీ షిరిడీనాథ శరణు సాయిస, శ్రీ ప్రతినాథ శరణు సాయిస, శ్రీ బూటినాథ శరణు సాయిస, శ్రీ షిరిడీనాథ శరణు సాయిస, అవతార పురుష శరణు సాయిస, త్రిలోక పూజిత శరణు సాయిస, సర్వమతసార శరణు సాయిస, శరణు శరణుమయ్య శరణు సాయిస. మేలుకొలుపు. ఓం శ్రీ సాయి బాబా శ్రిత పారిజాత పరమ పావన శ్రీ సచ్చరిత్ర, మేలుకోవయ్యా శ్రీ షిరిడివాస, మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా. మందార మకరంద మనోభిరామ, సమస్త కళ్యాణ గుణాభిరామ, సర్వమతసార శ్రీ సాయిబాబా, మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ షిరిడివాస. అయోనిజవాస శ్రీ అవతార పురుష, వేదాంత వేద్య శ్రీ ప్రతివాస, మధురాతి మధుర శ్రీ మందగమన, తెల్లవారు వచ్చే మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ బూటీవాస. భక్తులందు నిన్ను కోలు వచ్చినారు, సకల గణములు నిన్ను చేరవేచినారు, మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా. కోడి కూసను, పక్షి రాగాలు తీసే, లేగదూడలు లేచి గంతులు వేచే, యక్ష కిన్నెర గంధర్వులొచ్చినారు, మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ దత్తరూప. తూర్పున బాణుడు దయించే తేజమలరా, తొలి కిరణాలు నిన్ను చూడ ఎగసిపడెను, కనులు విప్పుము ఒకసారి కాంతిరూప, మేలుకో మేలుకో ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా. శ్రీ సాయి హారతి. మంగళంబిదే సాయినాథ నీకు మంగళంబిదే, అఖిలాండ కోటి బ్రహ్మాండ రూప షిరిడీలో ఉన్న సాయినాథ నీకు మంగళంబిదే. దీనజనుల పాలి దీన బంధు అనుచ, ఆర్తితోడ పిలిచ ఆదరించరావా, మంగళంబిదే సాయినాథ నీకు మంగళంబిదే. సద్గురుమూర్తి మహారాజా నీకు మంగళంబిదే, సాయినాథ నీకు మంగళంబిదే. అఖిలాండవాస మంగళంబిదే, బ్రహ్మాండ రూప మంగళంబిదే, ఓ యోగిరాజా మంగళంబిదే, సచ్చిదానంద మంగళంబిదే, శాంతి స్వరూప మంగళంబిదే, సద్గురుమూర్తి మంగళంబిదే, మహారాజా నీకు మంగళంబిదే. శ్రీ సాయి హారతి. సర్వస్య షిరిడీసుని నామ సంకీర్తన, సాయిసా షిరిడి సాయిసా, సర్వస్య పర్తీసుని నామ సంకీర్తన, పర్తీసా షిరిడి సాయిసా,
నాగహ్బి అంటారు, బాలసాయి అంటారు, సాయిస షిరిడి సాయిస, దత్తసాయి అంటారు, పర్తిసాయి అంటారు, సాయిస షిరిడి సాయిస, సత్యసాయి అంటారు, సావసాయి అంటారు, సాయిస షిరిడి సాయిస, అన్ని దిశలలోన హారతులు అందేవు సాయిస షిరిడి సాయిస, ఓంకార రూపుడా శ్రీకార రూపుడా సాయిస షిరిడి సాయిస. అంతా సాయిమయం, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం, అంతా సాయిమయం. సాయి సాయి అని వేడుము మనస, సాయి పదములు వీడకు మనస, సాయే మనకు మార్గము మనస, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. ఏ రూపులోనున్న సాయిని గనుమ, ఏ పేరుతోనున్న సాయిని గనుమ, ఏ చోట ఎందున్న సాయిని గనుమ, కనుపాపలా నిన్ను కాయును మనస, సత్యములోనున్న సాయిని చూడు, ధర్మములోనున్న సాయిని చూడు, సహనంలోనున్న సాయిని గాంచి, శాంతి సాధనంతో సాయిని గనుమ, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. ప్రేమే ప్రేమకు మార్గము మనస, ప్రేమే భక్తికి మార్గము మనస, ప్రేమే శక్తి, ప్రేమే సంపద, ఈ జగమంతా ప్రేమమయం రా, అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం.